ఈ జగమంతా మాయలీలా చల్లని పువ్వుదా మెల్లమెల్లగా వినరాదా చల్లని పువ్వుదా మెల్లమెల్లగా వినరాదా చల్లని పువ్వుదా మెల్లమెల్లగా వినరాదా చల్లని పువ్వుదా మెల్లమెల్లగా వినరాదా భవతి బిచ్చం దేహి భవతి బిచ్చం దేహి భవతి భిక్షం దేహి. ఇదిగో తాతయ్య ఈ భిక్షము గైపు తాతయ్య దీర్ఘయిస్తున్నాయి నానికి శుభం బబుగాక. తాతయ్య బాబు తమది ఏ ఊరు తాతయ్య? బాబు దేశ సంచారమైన మా బోటి సాధువులకు ఒక్క ఊరులో ఉంటుందా? ఎక్కడ ఉంటే అది మా ఊరు బాబు. అయితే తాతయ్య మీరు ఎచ్చోటు నుండి చోటుకు చేయుచున్నారు తెలపండి తాతయ్య. నిజము చెప్పాలంటే ఆ ఊరు చాలా దూరంలో ఉందిలే బాబు. అయినా పసిబిడ్డవు, నీకు ఎందుకు ఆ ఊరి పేరు? పోనిమ్ము తాతయ్య, ఈ చోటు నుండి మరి ఏ చోటుకు వెళుతున్నారు అది అయినా తెలపండి తాతయ్య. ఆహా, పిట్ట కొంచెమైనా కూత ఘనమగా ఉంది. సరే చెప్తాను విను. ఇటుకు సమీపంలో ఉన్న కంది మల్లయ్య పల్లెలో శ్రీ 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 వీరాటు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారని వారిని దర్శించి కొరకై వెళ్ళుచున్నాను నాయనా, వెళ్ళుచున్నాను. ఆహా, అయితే తాతయ్య నేను కూడా మీ వెంట వచ్చుటకు అనుమతి ఇవ్వండి తాతయ్య. అట్టి దైవంత సంభూతులు ఏ చోటునున్నారో అని నా మనమ్మున చింతించుచుంటిని. అట్టి మహళీల వార్త వినిపించి నా జన్మ తరింప చేసుకున్నట్టుకు మార్గదర్శకులైతిరి. మీ మేలు ఎన్నటికి మరో జాలను తాతయ్య, మరో జాలను. ఆహా, ఏమి వైపరీత్యము! ఈ బాలుడు సామాన్య బాలుడు కాడు. ఇంతటి బాల్య దశలోని ఇంత విపరీతమైన వినయ విధేయతలతో కూడిన
భక్తి జ్ఞాన వైరాగ్యము లలబడినవి ఇట్టి గుణాత్ముని వెంటకుని పోతిమా ఇతని తల్లిదండ్రులు చావం మొదెదరు గాన ఇతను తప్పించుకొని వెళ్ళిపోటే మంచిది. తాతయ్య గారేమిటో సందేహిస్తున్నట్లున్నారే. తాతయ్య, తమకేమీ భయం వలదు. దయచేసి నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి తాతయ్య. బాలక, తాతయ్య, నీవు ఇంకా పసిబిడ్డవు. కొద్ది దినములు తడువు చేయము. నీ తల్లిదండ్రుల సేవ చేయొచ్చు. మరి ఇష్టముగా ఆశీర్వాదములంది పెద్దల సన్నిధికెళ్ళుట మంచిది కావున ప్రస్తుతముని తలంపు లాపుకొని సమయమునికై వేచియుండుము. తాతయ్య, నన్ను అపార్థము చేసుకొనక దయచేసి నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి తాతయ్య. ఆహా, ఈ బాలకుడు తన పట్టి విడవకున్నాడు. ఇతను తప్పించుకొని వెళ్ళిపోటే మంచిది. నేను ఈ రాత్రి ఆ కనిపించే రామాలయమున నిద్రించి తెల్లవారగని లేచిపోయేదను. వస్తాను నాయనా. అలాగునే తాతయ్య. Thank you.